స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడు కూడా మనం రాసేట దాంట్లో ఏమి ఉండదండి. మనం ఎంత రాసినా కూడా మనకు అది నాలెడ్జ్ పెరుగుతుంది అంతే దాని మీద. కానీ సడన్గా మాట్లాడడం వచ్చేసరికి మాట్లాడలేము, ఎందుకంటే వర్డ్స్ మైండ్లో స్టక్ అయిపోతూ ఉంటాయి. అది నోటు వరకు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి కానీ రావు. ఏ వర్డ్ మాట్లాడాలి, ఏం మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా కొంచెం గజిబిజిగా అనిపిస్తూ. కొంచెం బేసిక్ సెంటెన్స్ చూద్దామండి ఇప్పుడు. శుభోదయం, గుడ్ మార్నింగ్, లేవండి, వేకప్, కాఫీ తీసుకోండి, టేక్ దిస్ కాఫీ, ఆఫీస్కి రెడీ అవ్వండి, గెట్ రెడీ టు ఆఫీస్, ఇదిగో లంచ్ బాక్స్, టేక్ దిస్ లంచ్ బాక్స్, బయట ఏం తినవద్దు, డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్, సాయంత్రం త్వరగా రండి, కమ్ బ్యాక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మార్కెట్కి వెళ్దాం, లెట్స్ గో టు ద మార్కెట్. లంచ్ చేశారా, డిడ్ యూ హ్యావ్ ఎనీ లంచ్, ఇప్పుడే తిన్నాను, ఐ హ్యావ్ ఈటన్ జస్ట్ నౌ, ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, విశ్రాంతి తీసుకుంటున్నాను, టేకింగ్ రెస్ట్, వచ్చేటప్పుడు పూలు తిండి, బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమింగ్, అలాగే తప్పకుండా, ఓకే ష్యూర్, శుభ్రం చేయండి, గుడ్ నైట్, శుభరాత్రి. సో ఈ విధంగా ఇది డైలీ ఇంగ్లీష్. ముందు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ టు మై ఛానల్ అండ్ గివ్ బిగ్ సపోర్ట్.